వేసవిలో కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలు తీసుకోవాలని, గ్యాస్ డ్రింక్స్ తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విశాఖ నుంచి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో అయితే విభిన్న వాతావరణం అయితే నెలకొందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే మార్చి చివరి వరకు కూడా ఒక్కసారిగా ఒక చోట వర్షాలు, ఒక చోట భారీగా అయితే ఎండ ఎండ వడగాల్పులు కూడా వీస్తున్న పరిస్థితి ఉంది. ఏప్రిల్ మొదటి వారంలోనే కూడా ఎక్కడికక్కడ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాజధాని పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటిపూట 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 40 డిగ్రీల వరకు సెల్సియస్ డిగ్రీస్ నమోదు కావడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకు రావాలంటే బయటకు రాలేని విధంగా అయితే వేడి నిప్పులు కలిగితే అయితే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రధానంగా దీని సమస్య కారణంగా ప్రతి ఒక్కరు కూడా డీహైడ్రేట్ అవుతున్న పరిస్థితి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైతే పని కోసం కావచ్చు, ఏదైనా పట్టుకూరకు సంబంధించి ఎవరైతే బయట ఉంటారో వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఎండకు సంబంధించి ఈ అధిక వేడిని తట్టుకోలేక చిన్నపిల్లలు సైతం కూడా స్కూళ్ల నుండి వచ్చేటప్పుడు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విధంగా ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఇలానే ఉండడంతో కాసేపు ప్రజలు సేవ చేయడానికి కూడా కనీసం ఎక్కడా కూడా చెట్లు లేని పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా హైదరాబాద్ నగరంలో అయితే మెట్రో షెల్టర్స్ ఎక్కడ ఉంటాయో మెట్రో షెల్టర్స్ కిందనే అయితే ఆ కింద ప్రాంతంలోనే దాదాపు ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి ఉంది. బైక్స్ పైగా వెళ్లే వాళ్ళైతే మరింత వేడిని తట్టుకోలేక సిగ్నల్స్ దగ్గర ఉండలేని పరిస్థితి ఉండడంతో దానిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికంగా అధికారులతో కోరుతున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా ప్రధానంగా ఏదైతే ఆదిలాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా 30 పరీక్షలు ఎక్కువగా 60 డిగ్రీస్ నమోదు అవడంతో వాతావరణంతో కూడా వేడి వాతావరణం కూడా వినియోగం కానీ సమయంలో ఎక్కువ ఉండడంతో కరెంటు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఒక పక్క గ్యాస్ దొరుకుతా ఇంట్లో ఇటువంటి అత్యధిక వేడి ఉండడంతో కొన్ని చోట్ల కట్ల పొయ్యిలతో కూడా వంటిస్తూ కనీసం హోటల్స్ లో కూడా ప్రశాంతంగా చల్లగా ఉండే పరిస్థితి లేకపోవడం కూడా ఉండడంతో అక్కడ శాంతిగా ఉండే వ్యాపారం కూడా కొబ్బరి నీళ్ళు కూడా సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉండడంతో సంబంధించి హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ ఇదే విధంగా ఏప్రిల్ నెల ఉష్ణోగ్రత అవసరంతో ప్రజలు ఉండాలని వడవల్పుల వైపు కానీ బాధ పడకూడదు వాతావరణ పిడుగులు ఉరుములతో వర్షాలు పడడం ఉండడంతో ఎండ సాయంత్రం రైట్ సూర్యప్రకాష్, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.